వెల్కమ్ టు మీ ఇంటి వంట. మీ ఇంటి వంటలో భాగంగా ఈ రోజు మనం కృష్ణాష్టమిని జరుపుకుంటున్నాం. మనం ప్రస్తుతం హిమబిందు గారింటికి వచ్చామండి. మరి హిమబిందు గారు పరిచయం చేయబోయే ఆ కృష్ణాష్టమి స్పెషల్ వంటకాలు ఏంటో తెలుసుకుందాం. హిమబిందు గారు, హలో అండి. హలో, బాగున్నారా? బాగున్నానండి. ఓకే, సో మరి కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు మాకు వంటకాలు మీకు పరిచయం చేయబోతున్నారు. సో ముందుగా కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? నాకు కొంచెం బాబు ఉన్నాడని అతనే కృష్ణుడు. సో కృష్ణులా డ్రెస్ చేయటము, పొద్దున్నుంచి 5 రకాల వంటకాలు చేయడము, ఆ తర్వాత సాయంత్రం కృష్ణుని పూజ. సో మరి వంటకాలు పరిచయం చేయబోతున్నారు కదా, ఫస్ట్ వంటకం పేరేంటి? వీటిని పాలకాయలు అంటారండి. సో మరి పాలకాయలు రెడీ చేద్దామండి. దానికన్నా ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అలాగే, తప్పకుండా. వెన్న, వాము, నువ్వులు, నూనె, ఉప్పు, బియ్యపిండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలండి? ముందుగా బియ్యపిండి తీసుకోవాలండి. బియ్యపిండి తీసుకోవాలి. ఓకే, బియ్యపిండి, దాంట్లో కొద్దిగా వాము. ఓకే, కొద్దిగా నువ్వులు. బియ్యం పిండి, వాము, నువ్వులు, ఉప్పు, తగినంత ఉప్పు. ఇవి ముందుగా బాగా కలిపేసుకోండి. ఓకే, బియ్యం పిండి, వాము, నువ్వులు, ఉప్పు, సో 4 బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే హిమబిందు గారు 1 కప్పు బియ్యం పిండి యూజ్ చేసుకున్నారు. అంటే తనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి అండ్ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం చేసుకోవచ్చు. అవునండి. ఓకే, ఇప్పుడు దీంట్లో వెన్న వేయాలండి. ఎంత వేయాలండి? కొంచెం నేను 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఓకే, మీరు చూసుకొని దాన్ని బట్టి, అంటే వెన్న వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది, దానికోసమని ఓకే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వెన్న లేని వాళ్ళు కాచిన నెయ్యి కానీ నూనె కానీ వాడుకోవచ్చండి. ఓకే, దీంట్లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వాడుకోవాలండి ముద్దలా చేసుకోవడానికి. ఓకే, సో కొన్ని నీళ్ళు పోసుకోవాలి కదా? కొద్దిగా పోసుకుంటూ మామూలు మనం రొట్టెల పిండి కలుపుకున్నట్టుగా ముద్ద చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఉండలుగా చేసుకోవాలి కదా? అవునండి. ఇది చిన్ని చాలా చిన్న స్మాలర్ సైజులో చేసుకుని ఉండలు అవి కనీసం 1 గంట వరకు ఆరాలి. ఓకే, సో పిండి ఇలా ఉంది. ఓకే, చాలా చిన్న సైజులో చేసుకోవాలండి. ఓకే, చిన్న సైజెస్లో. అంటే ఆరడం వల్ల ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తాయి, నూనెలో బాగా వేగుతాయి. అవునండి, తడి ఉండదు కాబట్టి. అవును. మీకు బియ్య పిండి ఇలా పిండిలా కలిపాక 1 గంట అలా పక్క పెట్టారనుకోండి, ఇంకా బాగా వస్తుంది, విరగకుండా వస్తుంది. సో ఇలా మనకు బాల్స్ లాగా చేసుకోవాలి కదా? అవునండి. 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. అవునండి, నేను ఇవి ఆల్రెడీ చేసి ఉంచాను. ఓకే, ముందు రెడీ చేసుకొని పెట్టుకున్నారా? మీకు ఆరిపోతే ఇలా వస్తుంది. చాలా గట్టిగా ఉన్నాయి కదా? సో ఇది మనం కంపేర్ చేస్తే కనుక ఇది చాలా మెత్తగా ఉన్నాయి. సో ఇది గట్టిగా ఉన్నాయి బికాజ్ 1 అవర్ పాటు ఆరబెట్టారు కాబట్టి అది క్రిస్పీగా గట్టిగా అయిపోయింది. సో మరి స్టార్ట్ చేద్దామా? అలాగే. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకుందామా? సో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం కదా? అవునండి. సో చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈవెన్ ప్యాన్ కూడా చాలా బుజ్జిగా చిన్నగా ఉందన్నమాట. ఓకే, ఇది కాగిందండి, మనం వేసుకుందామండి. సో ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాము, 1 అవర్ పాటు ఆరబెట్టారండి. సో అది మనం డీప్ ఫ్రైలో వేసుకుంటున్నాము. ఇది మనకి ఎంతసేపు పడుతుంది ఫ్రై అవ్వడానికి? ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ 1 అవర్ ఆరినందుకు అనుకుంటా కదా, ఫాస్ట్గా అయిపోతుంది. మీకు తడి ఉండదు కాబట్టి తొందరగా. సో వెన్న వేసినందుకు ఏంటంటే మనం బాగా క్రిస్పీగా రెడీ అయ్యాయి. ఇది మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, అయిపోయిందండి. మనం ఈ ప్లేట్లో సర్వింగ్ ప్లేట్ తీసుకుందాము. ఓకే, సో దీంట్లో సర్వ్ చేసుకుందామా? ఇది చూడడానికి చాలా బుజ్జిగా ఉన్నాయండి, క్యూట్గా ఉన్నాయి. ఓకే, వీటిని మామూలుగా తినొచ్చండి, కారంగా కావాలనుకున్న వాళ్ళు పచ్చడిలో తినొచ్చండి. ఓకేనండి. సో చూడడానికి మాత్రం చిన్నగా బుజ్జిగా ఉన్నాయి. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు టేస్ట్ చేయండి. క్రిస్పీగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉన్నాయండి.
డిఫరెంట్ టేస్ట్గా ఉన్నాయి. అంటే మనకి మురుకులు వేస్తూ ఉంటాం. అవునండి. సో అలాంటి టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నువ్వుల టేస్ట్ అవన్నీ మిక్స్ అయిపోయి సో మంచి ఘాటు టేస్ట్, అట్ ది సేమ్ టైం మంచి కారంగా క్రిస్పీగా ఉందండి. ఇదండి కృష్ణాష్టమి స్పెషల్ పాలకాయలు. చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. పాలకాయలు, దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, ఉప్పు, వాము, నువ్వులు, వెన్న, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి, వాము, నువ్వులు, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వెన్న, కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న బాల్స్ లా చేసుకొని 1 అవర్ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పాలకాయలు అందులో వేసి కాసేపు వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని నూనె అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేసి ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కృష్ణాష్టమి స్పెషల్ పాలకాయలు తయారు.